నీకిష్టం లేకుండానే జరుగుతున్నాయని బాధపడుతున్నావా ఆనంది? ఏది మన చేతుల్లో లేదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అశ్విన్. దేవుడి ముందు అడుగుతున్నాను, నన్ను క్షమించానంది. నువ్వు నాతో ఇలా అనడం తప్పు. తప్పు చేశాను కాబట్టి క్షమాపణ అడగడంలో తప్పులేదు కదా. నువ్వు చెయ్యని తప్పుకి కడుపులో బిడ్డని మోస్తూ ఎంతలా నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తున్నావో, గుండెల్లో ఎంతటి భారాన్ని మోస్తున్నావో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నావో, నీ మనసుతో కలిసి ప్రయాణం చేస్తున్నా నా మనసుకి తెలుసా ఆనంది. నువ్వలా ఉంటుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? నా మనసు నిలకడగా ఉంటుందా? నీ బాధ, నీ కష్టం నాది కాదా? అందుకనే నీకిష్టం లేకపోయినా, నీకు కోపం వస్తుందని తెలిసినా నీ మెళ్ళో ఆ రోజు తాళి కట్టాను. నీలో మార్పు రావాలని ఆశించాను. నాకు నీ మీదున్న ప్రేమని గుర్తించాను. కారణం ఏదైనా నా చేత నీ మెళ్ళో మళ్ళీ ఆ దేవుళ్లే 3 ముళ్ళు వేయించారు. ఈ 2 సార్లు నా మనసు గాని నేను గాని కోరుకుంది ఒకటే ఆనంది. నా ఆనంది బాగుండాలి. నా ఆనంది మొహం మీద ఎప్పుడూ చిరునవ్వుండాలి. నా ఆనంది గుండెల్లో ఎలాంటి కలవరం గాని భారం గాని ఉండకూడదు. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత చెప్పాలా? నువ్వేంటో నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమ నా విషయంలో ఏం కోరుకుంటుందో నాకు తెలీదా? అయితే నాకు మాటిస్తావా ఆనంది? మాట? ఏంటా మాట? ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోతానని, నా చెయ్యి పట్టుకుని నాతో అడుగులు వేస్తానని నాకు మాటిస్తావా? అలా చూస్తావేంటానంది? నా చేతిలో చెయ్యి వేసి నాకు మాటివ్వు. ఆలోచిస్తున్నావేంటానంది? నాకు మాటివ్వలేవా? నిలబెట్టుకోగలిగితేనే మాటివ్వాలి. నీ మీద నాకు నమ్మకం ఉందా ఆనంది? కానీ నాకు నా మీద నమ్మకం ఉండాలిగా. నా ఆనంది అంత బలహీనురాలు కాదు. అది పాత మాట. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఆ ఆనంది వేరు, ఈ ఆనంది వేరు. అది నీ భ్రమ ఆనంది. కాదు, ఇదే నిజం. ఇదే ఇదే ఇలా ఆలోచించే నీలో నువ్వు బాధపడుతున్నావు. ఒక్కసారి నాకేం కాలేదు అనుకో, అన్నీ మర్చిపో. చెప్పడం చాలా తేలిక. కావచ్చు ఆనంది, కనీసం ఆ రకంగా ఉండడానికైనా ప్రయత్నించాలి కదా. ఎలా అశ్విన్? ఎలా ప్రయత్నించమంటావు? ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తు చేస్తూనే ఉంటుంది కదా. ఇక ఇది తప్పదానంది. మోయాలనే నిర్ణయంతో ఉన్నప్పుడు ఇక దాని గురించి ఆలోచించి బాధపడి ఉపయోగం ఏంటి? ఊరట. అవును అశ్విన్, సంతోషంలో ఆనందంలో ఉన్నప్పుడు నవ్వు మనసుకి ఎంత ఊరటనిస్తుందో, కష్టంలో బాధలో ఉన్నప్పుడు కళ్ళ నుంచి కారే కన్నీరు కూడా అంతే ఊరటనిస్తాయి. ఏమో ఆనందే, రాను రాను వేదాంతిలా మాట్లాడుతున్నావు. ఇలాగే ఉంటే నువ్వు మామూలు స్థితికి రావడం కష్టం ఆనంది. అదే కదా నేను చెప్తున్నాను. కష్టాలతో కన్నీళ్లతో సాగే నాతో నువ్వు ప్రయాణం చేయటం ఎందుకు? అంటే దారిలో ఆటంకాలు ఎదురవుతాయని మనం ప్రయాణం మానేస్తామా? ఊహించని ఆటంకాలు ఎదురైనా పర్వాలేదు, ఎలాగోలా తప్పదు కాబట్టి ప్రయాణం చేయొచ్చు. ముళ్ళబాట అని తెలిసి తెలిసి ఆ దారిలో వెళ్ళడం దేనికి? ఇవాళ కాదు, రేపు కాదు, ముందు ముందు నాతో జీవితం ఇలాగే ఉంటుంది అశ్విన్. ఆ దేవుడి కటాక్షంతో, పూజారి గారి చల్లని దీవెనతో, మన అనుకునే అందరి శుభాకాంక్షలతో
నేను నీ మెడలో నేను మళ్ళీ 3 ముళ్ళు వేసిన దానికి అర్థం ఇదా? కటాక్షాలు, దీవెనలు, శుభాకాంక్షలు అదృష్టం తోడైన వాళ్ళకి లాభాన్నిస్తాయి.